హలో ఫ్రెండ్స్, నా పేరు గణేష్ అండ్ వెల్కమ్ టు ఇన్ఫినైట్ జీరోస్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వెక్టర్స్ గురించి తెలుసుకున్నాం అండ్ వెక్టర్ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈరోజు మనం వచ్చిబొత్తికి డెరివేషన్ నేర్చుకుంటాం. అదే ఏం గురించి? ప్యారలలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్ ఎడిషన్. ఓకేనా? అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, మనకి వెక్టర్స్, టూ వెక్టర్స్ అనేవి ఒక పాయింట్ మీద యాక్ట్ అవుతున్నాయండి అనుకోండి. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇన్ పాయింట్ ఓ. ఓకేనా? ఇట్స్ ఓ. ఇప్పుడు దీని మీద మనకి టూ వెక్టర్స్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి ఏంటి? బి బార్, అండ్ ఇంకో వెక్టర్ వచ్చి ఏంటి? ఏ బార్. ఓకేనా? మనకి టూ వెక్టర్స్ అనేవి యాడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? దీనికి రిజల్టెంట్ వెక్టర్ కావాలంటే రెండిటికి రెండు పాయింట్ ఒకే దాని మీద కదా యాక్ట్ అవుతున్నాయి. రెండు వెక్టర్స్ అనేవి ఒక పాయింట్ మీద యాడ్ అవుతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం? దీని నుండి ఈ పాయింట్ నుండి ఇంకో వెక్టర్ని ఇలా తీస్తాం. దీన్ని ఏమంటాం? రిజల్టెంట్ అంటాం. అంటే రెండిటికి వల్ల వచ్చిన వెక్టర్ రిజల్టెంట్ వెక్టర్. కానీ సార్ మనం ఇంకా దీన్ని డిరైవ్ చేయాలి కదా అంటే నెక్స్ట్ ఆ టాపిక్ వద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం దీని టాపిక్లోనే ఉంది ప్యారలలోగ్రామ్. అంటే ఈ వెక్టర్స్ని ఎలా రాసుకుంటాం? ఒక ప్యారలలోగ్రామ్లో రాసుకుంటాం. ఒకసారి చూడండి, ఈ వెక్టర్ నేను ఏం చేస్తున్నానంటే స్లోగా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను అలాగా. ఓకే, సేమ్ ఈ వెక్టర్ని ఏం చేస్తున్నాను? ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, సేమ్ దీన్ని కూడా ఒక ఎక్స్టెండ్ చేస్తాను. ఇలా ఎక్స్టెండ్ చేయగా మనకు వచ్చేది ఏంటి? ఓకేనా? ఒకసారి ఇది ప్యారలలోగ్రామ్లా లేదు, కాకపోతే మీరు కొద్దిగా ఇమాజిన్ చేసుకోండి కొద్దిగా. ఓకేనా? ఇది రిజల్టెంట్ వెక్టర్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. అండ్ ఈ పాయింట్ని ఏమనుకుంటాం మనం? క్యూ అనుకుంటున్నాను. ఓకేనా? క్యూ. అండ్ ఇప్పుడు నుండి ఏంటంటే ఇలాగా ఒక డాట్స్తో ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి దీని వెక్టర్ని. ఓకేనా? మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ఈ పాయింట్ని ఏమనుకుంటాం? ఇది క్యూ కదా, ఇది ఎస్ అండ్ ఇది టీ అనుకోండి. ఓకేనా? ఇదేమనుకుందాం? ఎం అనుకోండి. ఓకేనా? మనకి ఇప్పుడు కాన్సెప్ట్ సగం క్లియర్ అయిపోతుంది. ట్రయాంగిల్ వేస్తామంటే ఎందుకంటే డిరైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు బి అండ్ ఏ కదా ఒరిజినల్గా టూ వెక్టర్స్, దాని మధ్య ఒక ఉన్న యాంగిల్నే థీటా అనుకుంటాం. ఓకేనా? థీటా. ఓకే, ఇక్కడ యాంగిల్ థీటా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా యాంగిల్ థీటా వస్తుంది. ఎందుకు సార్ అని అంటే, ఇది ఏంటి? దీనికి ప్యారలల్గా ఉంది. ఈ రెండు ఏంటి? ఒకటే లైన్. అంటే ఈ యాంగిల్స్ ఏమవుతాయి? ప్యారలల్గా ఉన్న యాంగిల్స్ అవుతాయి కదా, అందుకని ఈక్వల్. ఓకేనా? ఈ థీటా, ఐ మీన్ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్. ఓకే, అండ్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా టిఎస్ ఇది ఉంది కదా, మనకి ఇది అండ్ ఎస్క్యూ ఈ పార్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఈ కాంపోనెంట్స్ కట్టాలి. మనం ఎలా కడతాము అంటే, ఇది ఏంటి? బి అనేది దీనికి ప్యారలల్గా ఉంది కదా, ఈ పార్ట్కి క్యూకి టీకి ప్యారలల్గా ఉంది. ఏంటి? ఓఎం అనేది ప్యారలల్ టు దేనికి? టీ క్యూకి. అంతేనా? టీకి క్యూకి ప్యారలల్గా ఉంది. అందుకనే సేమ్ ఇదే మనకి ఇక్కడ కూడా వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? బి బార్ వస్తుంది. అంతే కదా? అండ్ నెక్స్ట్, ఓటీ అనేది ప్యారలల్ టు దేనికి? ఎంక్యూకి ఉంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఏ బార్ అవుతుంది. అదేమవుతుంది? ఏ బార్ అవుతుంది. కాన్సెప్ట్ ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు మనకి ప్రాబ్లం లేదు. మనకు ఒరిజినల్ కనుక్కోవాల్సినవి ఏంటి? ఇది అండ్ ఇది, ఈ టూ పార్ట్స్ మనకు కావాలి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం మనం. అంతే కదా? ఇది 90 degrees ఉంది అండ్ ఇట్స్ ఎస్ టీ క్యూ. అంతే కదా? ఇది మనకి ఎంత? బి బార్. మనకి థీటా ఇచ్చారు. అంతే కదా? కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు నెక్స్ట్,
మనకి కావాల్సిన ఏంటి, టీఎస్ కావాలి, మన దగ్గర బి ఉంది. అప్పుడు ఏం తీసుకుంటాం మనం, కాస్ థీటా తీసుకుంటాం. ఎందుకు, మనకి అడ్జసెంట్ సైడ్ ఇచ్చి అడ్జసెంట్ సైడ్ అడిగారు, కాకపోతే ఇచ్చింది ఏంటి, మనకి హైపోటెన్యూస్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, టిఎస్ బై టీక్యూ, అంతే కదా, టిఎస్ బై టీక్యూ. అప్పుడు ఏమొస్తుంది మనకి, టిఎస్ మనకు తెలియదు, అలా ఉంచుకుంటాం. టీక్యూ ఎంత తెలుసు మనకి, ఎంత, బి బార్, అంతేనా, బి బార్. కాస్ థీటా అలా ఉంచుకుంటాం. ఇప్పుడు మనకి టీఎస్ కావాలి కాబట్టి ఈ పార్ట్ని ఈ టైప్ మల్టిప్లై చేసుకుంటాం, అంతే కదా, క్రాస్గా. అప్పుడు ఎంత వస్తుంది, బి కాస్ థీటా ఈక్వల్స్ టు టిఎస్. ఓకేనా, బి కాస్ థీటా ఈక్వల్స్ టు టిఎస్. మనకి టిఎస్ వాల్యూ ఎంత వచ్చింది, బి కాస్ థీటా. ఓకే, సిమిలర్గా ఇప్పుడు మనం ఇటేపు సేమ్ మనకి క్యూఎస్ కావాలంటే అప్పుడు ఏమవుతుంది, క్యూఎస్ అదేమవుతుంది కాంపోనెంట్. మనం ఇప్పుడు ఏం తీసుకుంటాం, సైన్ థీటా తీసుకుంటాం. సైన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి, బి సైన్ థీటా వస్తుంది, అంతేనా. వెక్టర్ కాబట్టి వెక్టర్ రాస్తాం. ఓకేనా, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ కాబట్టి అలా రాశాను. ఓకేనా, ఇప్పుడు మనకి రెండు వచ్చాయి. ఇది ఏంటంటాం, బి సైన్ థీటా. ఓకే, కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, ఇది కావాలంటే మనం ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ చూసారా మనం, అసలు మెయిన్ కాన్సెప్ట్కి వస్తే ట్రయాంగిల్ ఏంటి, ఓఎస్క్యూ, ఏంటి, ట్రయాంగిల్ ఓఎస్క్యూ. ఓకేనా, అందులో మనకి రైట్ యాంగిల్ ఎక్కడుంది, 90 degrees ఈక్వల్స్ టు యాంగిల్ ఎస్, అంతే కదా, ఎస్ దగ్గర ఉంది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఓక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి ఓఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్క్యూ స్క్వేర్. ఏంటి, ఎస్క్యూ స్క్వేర్, అంతే కదండి. ఏమొచ్చింది మనకి, ఎస్క్యూ స్క్వేర్. ఇప్పుడు ఓక్యూ స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఆర్ స్క్వేర్. అది నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఫస్ట్ ఓఎస్ని ఎలా రాసుకోవచ్చు, ఓటీ ప్లస్ టిఎస్ కింద రాసుకోవచ్చు. ఓఎస్ని ఎలా రాసుకోవచ్చు, ఓటీ ప్లస్ టిఎస్ కింద రాసుకోవచ్చు. ప్లస్ ఎస్క్యూని ఎలా రాసుకోవచ్చు, ఎస్క్యూని బి సైన్ థీటా కింద రాసుకోవచ్చు. ఓకేనా, ఎస్క్యూని ఎలా రాసుకోవచ్చు, బి సైన్ థీటా రాసుకోవచ్చు. ఇది నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్ స్క్వేర్ అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం స్క్వేర్ చేసినప్పుడు అది మ్యాగ్నిట్యూడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఆర్ స్క్వేర్, అంతే కదా, ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆర్ స్క్వేర్. ఇప్పుడు రాద్దాం దాన్ని. ఇదేంటి, ఓటీ అంటే ఏంటి మనకి, ఏ బార్ ప్లస్ టిఎస్ అంటే ఎంత, బి బార్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్క్యూ అంటే ఎంత మనకి, బి బార్ సైన్ థీటా. స్క్వేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది మనకి, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీన్ని మొత్తం స్క్వేర్ చేయండి, మనకి ఏ బార్ స్క్వేర్ ప్లస్ దీనికి బి బార్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, అంతేనా, ప్లస్ 2 ఏ బార్ బి బార్ కాస్ థీటా. మనకి ఈ పార్ట్ ఉంది కదండి, ప్లస్ బి బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, బి బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బి బార్
ఇక్కడ బీ బార్ స్క్వేర్ ఉన్నాయి రెండు, అంటే బీ బార్ స్క్వేర్ ఇక్కడనా అండ్ ఇక్కడ బీ బార్ స్క్వేర్ రెండు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, కామన్ తీద్దాం. అంటే ఆర్ స్క్వేర్ అలా ఉంచి ఏం చేస్తాం మనం, ఫస్ట్ బీ బార్ స్క్వేర్ తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కామన్ తీసాం. ప్లస్ మనకి ఏముంటుంది, ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ బి బార్ కాస్ థీటా, అంతే కదా. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది, దీని ఏంటి, ఇప్పుడు ఇది ఎంత, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత అండి, ఈక్వల్స్ టు 1. నేను ఇది ప్రూవ్ చేశాను, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ చదువుకుంటారు. అందులో ఒకసారి తెలియకపోతే నేను ప్రూవ్ చేశాను, ఇది చూడండి షార్ట్స్ లో ఉంటుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 అప్పుడు మనకి ఏముంటుంది, బి బార్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ బి బార్ కాస్ థీటా, ఓకేనా. అండ్ ఫైనల్ గా వచ్చేది ఏంటండి, మనకి ఇక్కడ రాస్తున్నాను ఫైనల్ స్టెప్. ఏమొచ్చింది మనకి, ఇంతే కదండి వచ్చింది మనకి, ఇంతే కదా. ఇంతటితో మనకి రిజల్టెంట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు రిజల్టెంట్ మనకి ఏతో ఎంత యాంగిల్ చేసుకుంటుందంటే బీటా అని అందాం, ఓకేనంత బీటా అని అందాం. ఇప్పుడు ఆ యాంగిల్ బీటా మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, యాంగిల్ బీటా కావాలంటే ఇది ఏంటి మనకి బి సైన్ థీటా, అండ్ ఇది మొత్తం ఏ బార్ ప్లస్ బి బార్ కాస్ థీటా, ఓకేనా. మనకి టాన్ థీటా కావాలంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఏంటి టాన్ బీటా, టాన్ బీటా అంతే కదా, టాన్ బీటా. దాన్ని ఎలా రాసుకోవచ్చు, బి బార్ సైన్ థీటా అని రాసుకొని బై ఏ బార్ ప్లస్ బి బార్ కాస్ థీటా, ఓకేనండి. ఇంతవరకు రాసాము. మనకి బీటా కావాలి, అప్పుడు ఏం చేస్తాం, టాన్ ఇన్వర్స్ అని పెట్టి బి బార్ సైన్ థీటా బై ఏ బార్ ప్లస్ బి బార్ కాస్ థీటా. అంటే మనకి దీంతో చేస్తున్న యాంగిల్ కూడా మనకి వచ్చింది. ఏంతో రిజల్టెంట్ మనకి చేస్తున్న ఏ బార్తో చేస్తున్న యాంగిల్, ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ సార్ నాకు ఇది వద్దు, ఏ బార్తో చేస్తున్న యాంగిల్ కాదు, దీంతో చేస్తున్న యాంగిల్ కావాలి, దీన్ని ఆల్ఫా అనుకుంటున్నాను ఈ యాంగిల్. సరే ఇప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటాం, మనకు ఆల్రెడీ ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత, థీటా అని తెలుసు, ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మనకి ఎంత వస్తుంది, థీటా వస్తుంది, అంతేనా. మనకి ఇప్పుడు ఆల్ఫా కావాలంటే ఏంటి అంటే ఈ రెండింటికి రిజల్టెంట్ కి అండ్ బికి మధ్య ఉన్న యాంగిల్ కావాలంటే ఏంటి, అప్పుడు ఆల్ఫాని ఏం చేస్తాము, థీటా మైనస్ బీటా చేస్తాం, ఓకేనా. థీటా మైనస్ బీటా చేస్తాం, అప్పుడు మనకి ఏముంది, ఈ యాంగిల్ వస్తుంది, ఆల్ఫా అనేది వస్తుంది, ఓకేనా. ఈ ప్రకారంగా మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఎడిషన్ నేర్చుకున్నాం, అంతేనా. అందరికీ అర్థమైందండి, ఓకేనా. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా. అందులో ఎడిషన్ చూసాం. అప్పుడు ఎడిషన్ లో మనకు ఒక కండిషన్ వచ్చింది, ఏంటండి, మనకి ఆర్ బార్ మ్యాగ్నిట్యూడ్ అంటే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మనం ఏం చెయ్యాలి, రూట్ ఓవర్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ బి బార్ కాస్ థీటా, ఓకేనా. మనకి ఇక్కడ అన్ని కాన్స్టెంట్, మనకి థీటా మీద డిపెండ్ అవుతుంది రిజల్టెంట్ అనేది, ఓకే. మనకి ఇది 3 కేసెస్ వస్తాయి కాస్ థీటాలో, మనకి కాస్ థీటాకి ఏంటి 3 కేసెస్ వస్తాయి. ఏంటది, కాస్ థీటా అనగానే మనకి
కాస్ థీటా మాక్సిమం వాల్యూ ఎంత అండి? 1. ఓకేనా? కాస్ థీటా మాక్సిమం వాల్యూ, సారీ మాక్సిమం వాల్యూ అన్నాం కన్నా కాస్ థీటా ఎక్కడ అవుతుంది మనకి? 0 దగ్గర అవుతుంది. 0 దగ్గర ఏమవుతుంది? 1 అవుతుంది. అదే కాస్ థీటా మళ్ళీ పై దగ్గర ఎంత అవుతుందండి? పై అంటే ఎంత? 180 degrees. ఇంకా పై అని రాసుకోండి, సింపుల్ అవుతుంది. ఇక్కడ మనకి -1 అవుతుంది. ఓకే, ఈ రెండింటికి మధ్యలో మనకి ఏమవుతుంది? అదే కాస్ థీటా 90 degrees దగ్గర 0 అవుతుంది. ఇవి మనకి 3 కేసెస్. ఈ ఒక్కొక్క కేసు దగ్గర కూడా మనం ఏం చెయ్యాలి? కనుక్కోవాలి ప్రతిదీ. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇదేంటి? ఓన్లీ కాస్ థీటా పడుతుంది. థీటా అనేది ఎక్కడండి? థీటా ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి? థీటా ఈక్వల్స్ టు 0 దగ్గర. ఇది ఫస్ట్ కేసు. అప్పుడు ఏమవుతుంది మనకి? థీటా ఈక్వల్స్ టు 0 దగ్గర చూడండి, ఇది 1 అయిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆర్ బార్ని ఎలా రాసుకోవచ్చు? √/, అంతే కదండి. చూడండి 1 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ √/a² + b² + 2ab ఎలాగుంది మనకి? a + b హోల్² ఫార్ములాలో లేదు, అంతేనా? అలాగే కదా ఉంది మనకి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఆర్ ఎంత మిగులుతుంది? ఇక్కడ a + b డైరెక్ట్గా ఎడిషన్ చేస్తే మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో ఆర్ బార్ కూడా అంతే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఎప్పుడు మనకి థీటా అనేది 0 degrees ఉన్నప్పుడు. ఓకేనా? థీటా ఎప్పుడు 0 degrees ఉన్నప్పుడు రెండు వెక్టర్స్ ఎలాగుంటాయి? ఒకదాని మీద ఒకటే కదా ఉంటాయి. రెండు వెక్టర్స్ థీటా 0 ఉన్నప్పుడు ఏంటి అర్థం దాన్ని? రెండు ఒకటే కదా, సేమ్ డైరెక్షన్లో ఉంటున్నప్పుడు. అందుకనే మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు వెక్టర్స్ అప్పుడు. డైరెక్షన్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి? థీటా అనేది 0 చూసాం. నెక్స్ట్ 90 చూద్దాం. 90 degrees దగ్గర ఎలాగుంటుంది మనకి? కాస్ థీటా అనేది ఏమవుతుంది? 90 degrees దగ్గర 0 అయిపోతుంది, అంతేనా? కాస్ థీటా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూద్దాం దానికి. అప్పుడు ఆర్ ఏమవుతుంది? ఇంతే కదండి. ఓకేనా? ఆర్ అనేది ఏమవుతుంది? √/a² + b² అవుతుంది. ఎందుకంటే ఈ టర్మ్ అంతా మనకి 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇది మనకి సెకండ్ కేసు గుర్తుంచుకో. థర్డ్ కేసులో ఏంటి మనకి? పై పెడితే ఏమవుతుంది? -1 వస్తుంది. ఏమవుతుంది? థీటా ఈక్వల్స్ టు పై పెడితే కాస్ థీటా వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. అప్పుడేమవుతుంది మనకి? ఆర్ అనేది √/a² b² -2, ఇంతే కదండి. మనకి ఇంత మైనస్ వచ్చింది. మనకేంటి? a² + b² - 2ab ఏమవుతుంది? ఫార్ములా a - b హోల్² ఫార్ములా. దాన్ని ఎలా రాసుకుంటాం మనం? √/a - b స్క్వేర్ చేస్తాను. స్క్వేర్కి రూట్కి పోయింది. అప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది? ఆర్ది అంతే కదండి.